హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 48. ఈరోజు ఎపిసోడ్‌లో కొద్దిగా అయితే పస ఉందండి. ఎక్కడెక్కడ ఏం డిస్కస్ చేసుకుందామో చెప్తాను. బట్ ముందుగా అయితే గనక లైక్ చేయండి. మీ సపోర్ట్ ప్లీజ్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి రివ్యూస్ చేయడానికి, మంచి మంచి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి నాకెంతో తోడ్పడుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ అయితే చేయండి. చాలా కష్టపడుతున్నా అంటే మీ గురించి కాదు, నా గురించే. బట్ ఒక ప్యాషన్‌తో చేస్తున్నాను. సో, అది అర్థం చేసుకొని కాస్త సపోర్ట్ అయితే అందించండి. లైక్ అయితే చేయండి ఫస్ట్. అదైతే దానివల్లే రీచ్ వస్తుంది. సో, లైక్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ చేయకపోతే చేయండి. ఆహ్, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకే. సో, నిన్న అమర్ అండ్ అర్జున్ అంబటి వాళ్ళు ఇంటి లోపలికొచ్చారు. పోలీసుల్లాగా ఇంటరాగేషన్ చేస్తాను. వీళ్ళకేదో వేషం మార్చి సంజన సైలెన్సర్ అండ్ మాస్ మాధురిని మార్చి పెట్టారు. సో, వీళ్ళని ఈ ఇంటరాగేషన్ నిన్నుంటే అట్‌లీస్ట్ మొత్తం ఎపిసోడ్‌లో కొద్దిగా అన్నా పసొచ్చేది. ఆ ఇంటరాగేషన్ ఇది అవ్వలేదనమాట. ఈరోజు ఎక్కువ ఎపిసోడ్ కంటెంట్ అయ్యేసరికి వాళ్ళు కట్ట అని చెప్పి అన్నట్టుగా చాలా మటుకి పాయింట్స్ తీసేసి, అంటే లైవ్ చూడకపోతే గనక మీకు అర్థం అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని పాయింట్స్ ఎందుకు ఇలా జరిగాయి ఇదని. ఈవెన్ నేను కూడా అన్ని మొత్తం 24/7 చూడలేకపోయాను. కొద్దిగా పార్ట్స్ అయితే కట్ అయ్యాయి. బట్ ఏమన్నా ఉంటే గనక మళ్ళీ వీడియోస్ ఆర్ మళ్ళీ షార్ట్స్‌లో మీకు చెప్తాననమాట. బట్ ఉన్నంత వరకు అయితే గనక కవర్ అయితే చేస్తాను. సో, ఇందులో ముఖ్యంగా ఇంటరాగేషన్ అని చెప్పి వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని యాక్టివిటీ రూమ్‌కి తీసుకొనెళ్ళి వాళ్ళని క్వెషన్స్ అడిగి ఇది చేసినట్టుగా ఫన్‌గా ట్రై చేశారు గానీ, సీజన్ 7లో దానిలో అంత వచ్చిన కంటెంట్ లాగా ఇందులో అనిపించలేదు. మేబీ వీళ్ళిద్దరూ ఫుల్‌గా ప్రిపేర్ అవ్వలేదేమో అన్నట్టుగా అనిపించింది. అమర్ గాని, అర్జున్ గాని అంత ఫన్ అయితే జనరేట్ అవ్వలేదనమాట. బట్ ఏ మాటకి ఆ మాట దాదాపుగా చాలా ట్రై చేశాడు అమర్ ఫన్ జనరేట్ చేయడానికి. బట్ కొద్దిగా అంతగా అది సక్సెస్ అయ్యలేనట్టుగా అనిపించిందనమాట. అయితే తనూజకేమో సంజన అని చెప్పరు. మీకిద్దరిలో నచ్చని వాళ్ళు ఎవరైనా అంటే ఆబ్వియస్‌గా సంజనానే, ఆమెను తీసేయమని చెప్పడానికి. సో, ఇక్కడ ఈమె దొంగ పాత్రలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఫెయిర్ గేమ్. అక్కడ ఈ విషయంలో ఫెయిర్ గేమ్ గుర్తుంచుకోండి. తనూజ చేసిన పని ఫెయిర్. ఎవరినైనా పట్టించాలనుకుంది. ఎటువంటి లాజిక్స్ అది పెట్టుకోకుండా ఎళ్లి తనైతే చూపించారు సంజనాని. సో, సంజనానైతే అరెస్ట్ చేశారనమాట. సో, అది గేమ్ పరంగా గుడ్. తన ప్లాన్ తనేసుకున్నారు. తను సేఫ్ అవ్వాలనుకున్నారు. ఏదైనా చేయాలనుకున్నారు. సో, అది గుడ్. అదే ఇమాన్యుయల్‌కొచ్చేసి అడిగితేనేమో ఇమాన్యుయల్ నేను చేయనని జెప్పాడు. సో, ఎవరి పేరు చెప్పనని జెప్పారు. అంటే ఆల్రెడీ తను ఇది ఎళ్ళిపోయింది కాబట్టి మాధురికి ఏమైనా చెప్తావా పెట్టడానికి. కాకపోతే మాధురి ఒక్క నిమిషం అండి. ఓకే. మాధురి తన టీమ్ కిందనే, అంటే మాధురి కిందనే తినుంటున్నాడు కాబట్టి సో, తను చెప్పాలనుకోలేదనుకుంటున్నాను. బట్ వేరాస్ రీతూకొచ్చేసరికి ఒక ఆఫర్ ఇచ్చారు. తనెళ్ళి కిల్ అని రాస్తే గనక ఆహ్, స మాధురి బోర్డ్ పైన సో, షీ విల్ బి కిల్డ్ అండ్ యూ విల్ బి ద నెక్స్ట్ కంటెండర్ అని జెప్పారనమాట. సో, ఇది ఈజీ టాస్కే. బట్ అక్కడ దీనికన్నా ఈజీ టాస్క్ అక్కడ తనూజకి ఇచ్చినప్పుడు లేనిది ఇంకా సంజన ఐ మీన్ ఆహ్, రీతూకి ఇస్తే అదేదా. సో, తన పరంగా గూడా రీతూ అయితే గనక చేసేసారు. కిల్ అని రాసేసారు. సో, ఆబ్వియస్‌గా అయితే గనక అక్కడైతే ఆహ్, మాధురి ఈజీగానే కిల్ అని రాసారు. అందరూ చూడకుండా ఎళ్లి పక్కకెళ్ళి రాసారనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ్ వీళ్ళు చూసి ఎళ్లి మాధురికి చెప్తే వీళ్ళందరూ ఏమో రమ్య చేసింది ఇదేదో అనుకుంటారనమాట. సో, అదైతే అలా జరిగింది. ఇంకా అర్జున్, అమర్ ఏమో వాళ్ళు డాన్స్ చేసి వాళ్ళేమో ఎవరినో ఒకళ్ళని ఇంట్లో నుంచి పంపించాలని చెప్పారు బిగ్ బాస్ అని చెప్పి రాముని కొద్దిగా ఎళ్లి ఇది చేసి డోర్ వరకు తీసినట్టుగా యాక్ట్ చేయడం ఇదంతా చేశారు. ఇది కొద్దిగా ఇంకా సీరియస్‌గా చేసినట్టుగా ఉంటే అది మనకి లాస్ట్ నైట్ ఆర్ యెస్టర్‌డే కంటెంట్ వచ్చేది. బట్ సమ్‌హౌ అది రాలేదనమాట. ఏదో లైవ్‌లో ఏదో జరుగుతోందండి. 1 మినిట్ అండి. ఓకే. ఫన్‌దేదో నడుస్తోందండి. అది ఓకే. అయితే ఇంకా దాని తర్వాతేమో ఆహ్, వాళ్ళు రాముని తీసుకెళ్లారు. ఇది చేశారు కాబట్టి ఇంకా అది గూడా క్లోజ్ అయింది. తనేమి కాదు. మీరు జస్ట్ ఎవరు భయపడకండి అంటే అందరూ భయపడిపోయినట్టుగా కొంతమందయితే నమ్మారు. అట్‌లీస్ట్ అదొక్కటి జరిగింది. డోర్ ఇదంతా ఓపెన్ చేసేసరికి మొత్తానికైతే అర్జున్, అమర్
జోష్‌తో డాన్స్ నేర్పించమన్నారని జెప్పి వాళ్ళు బాగా చేశారు. ఎళ్ళిపోయారనమాట. ఇంక సంజన అయితే సుమన్ శెట్టికైతే సారీ చెప్పింది. అంటే నిన్న గొడవలో తను తొక్క తీయించాలి అన్నట్టుగా ఏదో చెప్పబోయి తొక్కలో కెప్టెన్ అని చెప్పి అంటే అక్కడ తను ఓవర్ రియాక్ట్ అవుతోంది కాబట్టి ఆబ్వియస్‌గా తనకు ఆ మాటొచ్చేసింది. ఇక్కడ సారీ అయితే చెప్పింది. అదే సుమన్ శెట్టి అయితే నేను యాక్సెప్ట్ చేయలేను ఇదని జెప్పాడు. ఒకవేళ ఇలా కాదు మామూలు డైరెక్ట్‌గా చెప్పినా ఏం జరిగినా గూడా సుమన్ శెట్టి అయితే సంజన విషయంలో ఎప్పుడూ యాక్సెప్ట్ చేయడండి. సంజనకైతే అగెయిన్స్ట్‌గానే ఉంటాడు. సో, ఇంకా ఆయన దగ్గర నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ తనే మాట పడ్డాడు కాబట్టి ఆబ్వియస్‌గా తను తీసుకోవాలని ఇది గూడా లేదనమాట. ఇట్స్ అప్ టు హిమ్. వేరేస్ మనం ఇక్కడ సంజన ఎంత జెన్యూన్‌గా ఉందా అన్నది చూడాలి. అంటే మనం జెన్యూనిటీ ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వెనకాల మాట్లాడితే గనక తను జెన్యూన్‌గా చెప్పలేదన్నది క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటారో ఈ విషయంలో పర్టిక్యులర్ విషయంలో చూడాలనమాట. అంటే ఇప్పుడు చెప్పేసారు కాబట్టి ఇంకా మరి వీకెండ్‌లో ఈ క్వెషన్ వస్తుందా లేదా అన్నది చూడాలి. వీకెండ్‌లో వస్తే ఎలా డిఫెండ్ చేసుకుంటారో సంజన. ఆమెకైతే మైనస్ ఇదేనండి. నోటికి అదుపు ఉండదనమాట. కొద్దిగా అది కంట్రోల్ చేసుకొని ఆమె కరెక్ట్‌గా క్లియర్‌గా పాయింట్స్ అయితే పెడతారు. పాయింట్ పెట్టేసరికి అది ఎక్స్‌ట్రా కింద అయిపోతుంది. సో, అలా కాకుండా ఇంకా మంచిగా చేస్తే బావుండనిపిస్తోంది. సంజన గారు ఇంకొద్దిగా ట్రై చేయాలి మంచిగా. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ కాబట్టి ఎలాగవుతుందో చూద్దాం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీతు ఏమో మాధురి గారి ఫోటో పైన రాసేస్తారు అప్పుడే అమర అర్జున్ వెళ్ళిపోయిన వెంటనే. దాని తర్వాత ఇంకా ఆయిషాకైతే ఫీవర్ వచ్చిందండి. తను కొద్దిగా ఐ ఫెల్ట్ అప్సెట్ ఫర్ హర్ అనమాట. నిజంగానే పాపం అనే అనిపించింది. ఎందుకంటే ఎంతో ప్లాన్ తోటి దీనితోటి వస్తారు. తనకి టైఫాయిడ్ ప్లస్ అదేంటది డెంగ్యూ 2 పాజిటివ్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. అందులో ఇలాగా సడన్‌గా గేమ్ మధ్యలో నుంచి పంపించేయాలి అన్నా తనకి ప్రాబ్లమే. సో, ఇట్స్ హర్ బ్యాడ్ లక్ అంతే అనమాట. ఇంక మార్నింగ్ సాంగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ అంతా గూడా చేశారు అందరూ. నిన్న అమర్ అండ్ అర్జున్ వచ్చి చాలా ఇన్‌పుట్స్ ఇచ్చేసరికి అందులో ఒకటేంటంటే డాన్స్ చేయట్లేదనడం, ఇంకా క్లియర్‌గా ఆడాలి ఇది అదని చెప్పడం. అలాగే ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యుయల్‌గా అయితే చాలా పాయింట్స్ అయితే చెప్పినట్టున్నారండి. నిన్న లైవ్‌లో చాలా కంటెంట్ అయితే జరిగింది. నువ్వు అంటే వీళ్ళకి తెలిసిపోయింది తనుజ టాప్ 1లో ఉందని చెప్పి. ఇంక దాని తర్వాత తనూజ కాఫీ తాగడానికి తను మాధురి కాఫీ స్టాల్ పెట్టినప్పుడు కాఫీ దొంగతనం చేసుకొని వచ్చారు కాబట్టి సో తనూజ ఆ కాఫీని తీసుకొని తాగుతోంది. ఇప్పుడైతే గనక తనూజ పీఆర్ గాని, ఫ్యాన్స్ గాని ఆల్ సో కాల్డ్ రివ్యూయర్స్ అయితే చెప్పండి దయచేసి. తను ఎలాగైనా కాఫీ తాగుతుంది కదా! దొంగతనం చేసి తీసుకొస్తే సాక్రిఫైస్ చేస్తే గనక తాగకూడదు కదా! బిగ్ బాస్ మీకు 30 సెకండ్స్ ఇస్తున్నాను మీరు ఓకే అంటే చెప్పండి లేదా అని చెప్తే బిగ్ బాస్ ఒప్పుకుంటాడా? లేకపోతే ఏమైనా చెప్తాడా? సాక్రిఫైస్ ఈస్ ఏ సాక్రిఫైస్. అది నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే గనక ఇలాంటి కమెంట్సే చేయాల్సొస్తుందనమాట. సో, నేను ఎప్పుడూ గూడా ఒకటే స్టాండ్ మీద ఉంటానండి నా రివ్యూలో. నేను క్లియర్‌గా అయితే చెప్పాను. కాఫీ ఈజ్ ఏ లగ్జరీ ఐటెమ్. అది ప్రతిసారి ఇంట్లోపలికి రాదు. సో, దాన్ని త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవ్వరికీ ఆ కాఫీ అనేది రాదనమాట. సో, ఆబ్వియస్‌గా అది తను ఏమంత సాక్రిఫైస్ చేసినట్టు ఏమీ కాదు. ఈవెన్ భరణి గారిది గూడా ఆ పర్టిక్యులర్ గొలుసుని దాన్ని సాక్రిఫైస్ అన్నది తీసుకోకూడదు. ఎందుకంటే ఆమెని పంపించింది భరణియే. వన్ ఆఫ్ ద భరణి ఆల్సో ఆ పర్టిక్యులర్ లిస్ట్ తీసేటప్పుడు. ఈవెన్ వచ్చిన తర్వాత మీరే కదా పంపించారు అని నాగార్జున గారు అన్న మాటకి తను రియాక్ట్ అయ్యి ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి చేశాడే తప్పితే తనేమి ఆర్ట్‌ఫుల్‌గా సాక్రిఫైస్ చేసినట్టు కాదు. ఓన్లీ అక్కడ రీతుయే హెయిర్ కట్ చేయడం, అలాగే ఇమ్మాన్యుయల్ ఇమ్మీడియేట్‌గా తన యొక్క బ్యాండ్ అయితే తీసేయడం జరిగింది కదా! సో, ఆ విధంగా వాళ్ళిద్దరి సాక్రిఫైస్‌ని కన్సిడర్ చేయాలనమాట. ఇంక దాని తర్వాత ఆయిషా అయితే ఔట్ అయిపోయారండి. అంటే వెళ్ళిపోయారు. సెల్ఫ్ ఎవిక్ట్ అయితే అయిపోయినట్టుగానే చెప్పారు. ఇంకేమైనా ఛాన్స్ ఉంటే గనక నెక్స్ట్ వీక్స్‌లో ఏమైనా వస్తుందేమో చూడాలనమాట. ఇంకా తనుజ ఏమో సంజన ఇంకేమో బిగ్ బాస్ ఏమో ఇక్కడ అనౌన్స్ చేస్తాడు. అందరూ గూడా మీ అమౌంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టండి ఇదని. సో, దానికన్నా ముందర తనుజ ఏమో సారీ స తనూజ ఏమో సంజనాని పట్టించింది కాబట్టి పోలీసులకి. సో, తను కంటెండర్ అయింది. సో, తన మనీ ఎక్కడికి పోలేదు. అంటే ఎవరికీ ఇవ్వలేదు. అది హైయెస్ట్ ఉందా లేదా అన్నది గూడా అవసరం లేదు. రీతు ఏమో కిల్ అని రాసిందని చెప్తే అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారనమాట. సో, రీతుకి గూడా కంటెండర్‌షిప్ అయితే వచ్చింది ఆ విధంగా.
ఇంక దాని తర్వాత వీళ్ళు మనీ అంతా సెటిల్ చెప్పమంటేసరికి ఇంకా తనూజ ఏమో వీళ్ళందరూ రెస్ట్ ఏరియాలోకి వెళ్తారనమాట. రెస్ట్ ఏరియాలో మాట్లాడుకున్న దాన్ని బట్టి తనూజ అందరికీ పంచేస్తుంది. సో, తను ఎవరికి ఇవ్వాలనుకుందో వాళ్ళకి ఇచ్చేస్తుందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేమో రీతూ చౌదరి ఏం చేస్తారంటే డీమాన్ పవన్‌కి చాలా మట్టుకు ఇచ్చి మిగిలినవి కొద్దిగా అమౌంట్ ఏమో ఇమ్మాన్యుయల్‌కి 100 ఎంతో ఇస్తుంది. ఓ 200 ఏమో సాయికి ఇస్తుందనమాట. సో, తన యొక్క ప్లానింగ్ ఏంటంటే కిల్ అని రాస్తే తను చచ్చిపోతుందా అన్నది తెలుసా తెలీదా కంటెండర్‌షిప్ అయితే వస్తుందని చెప్పారు. సో, తను చచ్చిపోతుందని కాదు అని అనుకున్నది అంటోంది. బట్ తనకి తెలుసు కిల్ అని రాస్తే చచ్చిపోతారని నేను అనుకుంటున్నాను. బట్ పైకి చెప్పడం మాత్రం నాకు తెలీదని చెప్తున్నారు. అది మాత్రం రీతు తప్పే. కానీ ఇంకోటి ఏం పాయింట్స్ యాడ్ చేస్తుంది, వై డీమాన్‌కి ఎందుకు మనీ ఇచ్చాను ఇది అంటే గనక అందరిని చూసుకుంటే గనక మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరి దగ్గర అమౌంట్ ఆఫ్ ఇది ఉంటే లాస్ట్ 2 ఇద్దరిని అటొకళ్ళని ఇటొకళ్ళని ఐ మీన్ లాస్ట్ 2 ఎవరి లిస్ట్‌లో ఉందో వాళ్ళిద్దరిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ కెప్టెన్సీ తీసుకుంటాడేమో బిగ్ బాస్ అని చెప్పి అనుకుని తను ఏం చేస్తుందంటే అది నుంచి సాయికి కొద్దిగా వీళ్ళకి సమానంగా వచ్చేటట్టు సాయికి అండ్ డిమాన్ పవన్కి ఇస్తారు. బట్ బిగ్ బాస్ ఏం చేస్తారు, టాప్ 4 మెంబర్స్ని ఇస్తారు. ఆ విధంగా కళ్యాణ్, ఇంకా ఇమాన్యుయల్, దివ్య, నిఖిత వీళ్ళు ముగ్గురు దగ్గర ఎక్కువ మంది డబ్బులు ఉన్నాయి. ఇక్కడ గౌరవ్ వచ్చేసి రీతుకి నిఖిల్కి ఇస్తాడు. సో అది నుంచి నిఖిల్ దగ్గర కూడా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు నలుగురు అయితే సెలెక్ట్ అవుతారు. ఇక్కడ దీని తర్వాత చాలాసేపు ఇంకా క్లాష్ అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమాన్ అండ్ రీతు మధ్యన జరిగిన క్లాష్ ఏంటంటే ఇచ్చేటప్పుడు ఏంటంటే తనేమో ఫుల్గా నువ్వు అడగచ్చు కదా ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా చెప్తుంది. అక్కడ క్లియర్ అవుట్ చేస్తుంది, లైవ్లో ఉందండి. క్లియర్ అవుట్ ఏంటంటే నువ్వు అందరి ముందర అలా చేసి ఇది చేయకుండా అడిగితే గనక అప్పుడు ఓకే అని చెప్పి దాన్ని కొద్దిగానే వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను, మొత్తం అందు గురించే నీకు ఇచ్చాను, నువ్వు ఇందులో ఉంటావు కాబట్టి అనుకున్నాను. బట్ బిగ్ బాస్ అలా తీయకపోతే అది నా తప్ప అన్నది ఒకటి. రెండోది ఏంటంటే తనకి ఇవ్వకూడదని కాదు, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అగెయిన్స్ట్ ద టీమ్ వెళ్ళిపోయింది కాబట్టి అందరూ కూడా తన మీద గ్రడ్జ్ కట్టినట్టుగా లేకపోతే ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పారు. మాధురి అండ్ దివ్య వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ఇదైతే గొడవ చేస్తారు. సో ఆ విధంగా అందు గురించే నీకు ఇవ్వలేకపోయాను అంత అమౌంట్, నువ్వు అడుగుంటే అక్కడ ఏదైనా గొడవ చేసి నాకు ఇవ్వచ్చు కదా అని అంటే వాళ్ళ ముందర ఏదన్నా కొద్దిగా నేను ఏదో కరిగిపోయినట్టు ఇది చేసి యాక్చర్న చేసి ఇచ్చేసేదాన్ని, బట్ అవ్వలేదు. అందుగురించే వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి నీకు ఇచ్చానని చెప్తుందనమాట. సో ఇక్కడ డిమాన్ అయితే తను ఓడిపోయాడు కాబట్టి ఆబ్వియస్గా తనకు ఆ బాధ ఉంటుంది, లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు అయ్యో అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఓడిపోయామని. ఆ దాంట్లోనే తను కూడా ఎక్కువ ట్రాక్ చేసి చాలాసేపు అండి, ఒక 2 hours అయితే వీళ్ళు కొట్టుకున్నారు, అరుచుకున్నారు అనమాట. బట్ అంత అవసరం లేదనిపించింది. ఇద్దరు ఫ్రెండ్షిప్లోనే ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఇలాంటివి చిన్న చిన్నవి జరగడం, అపార్థాలు ఇవి జరగడం, వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు అనమాట. సో అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఇంకా దాని తర్వాత మాధురి, దివ్య అయితే గనక వీళ్ళందరినీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఇంకా మాధురి అంటారనమాట, ఏంటి రీతు ఇండివిజువల్గా ఆడతానని చెప్పింది బట్ ఏం ఆడింది ఇది అదని. ఈవెన్ కిల్ చేస్తారు కాబట్టి ఆమె కోపం ఉంది, ఓకే. బట్ ఇలాగా ఇప్పుడు షోకేస్ చేయాల్సిన అవసరం లేదనమాట. బట్ గట్టిగా చెప్తుంది, ఇండిపెండెంట్గా ఆడతారంటారు కానీ ఎవరు ఆడతారు, ఏం ఆడరు, ఎంతసేపు సపోర్టే, మన టీంలో ఇచ్చుకోవాలి కానీ పక్క వాళ్ళకి ఇచ్చేది ఏంటని. ఇది ఎందుకంటే డిమాన్ పవన్ దివ్య మాట్లాడుకున్నప్పుడు దివ్య అడుగుతుంది అనమాట, ఏంటి మీరు నాకే ఎందుకు ఎలా వచ్చింది, మాకు టీంకి రాకుండా మీకు ఎక్కువ అమౌంట్ వచ్చిందని. అసలు యాక్చువల్గా వీళ్ళ టీంకి రావాలని కూడా లేదు, వీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళు ఎథిక్స్ ఫాలో అయ్యి వీళ్ళు ఇది చేసినప్పుడు వాళ్ళ టీంకి ఇచ్చుకున్నారు, ఏది చేశారా అన్నది వాళ్ళ ఇష్టం. అదే రాము కూడా అట్నుంచి ఇట్టుకు వచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళి నిఖిల్కి ఇస్తాడనమాట. అందుంచే తనది 0 అయింది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎథిక్స్ గురించి మాట్లాడకూడదు. అక్కడ పవన్ డిమాన్ అదే చెప్పడానికి ట్రై చేస్తాడు. తనకి సరిగ్గా మాట్లాడడం రాకపోయేసరికి, అంటే ఎక్కువ గట్టిగా చెప్పడం వీళ్ళలాగా చెప్పలేకపోయేసరికి అదేదో డైల్యూట్ అయిపోయింది కానీ, బట్ తన పాయింట్ అయితే క్లియర్ అనమాట. మేము ఏదైనా చేయొచ్చు కదా మనీతోటి, అది ఆమె ఇష్టము నా ఇష్టము అన్నట్టుగా చెప్తూ ఉంటే వీళ్ళేమో ఎంతసేపు వీళ్ళ యొక్క బాండింగ్ అడ్డం పెట్టుకుని మీరు ఏదైనా చెప్తారు, మీకు అక్కడ తను ఉండేసరికి ఇది అదని
చెప్పి మాధురిని ఇంకా దివ్య చాలా ఎక్కువ ఎక్స్ట్రాలు చేసినట్టుగానే అనిపించిందండి. మాధురి అయితే జుట్టు పట్టుకుని ఈడ్చి కిందనేసి తొక్కుతాను నేను ఎక్కడ అది చేసుంటే ఇది అదేనేదో చెప్పుకుంటూ వచ్చారు. అది లైవ్‌లోనే ఉంది. ఈవెన్ ఎపిసోడ్‌లో కూడా పెట్టారు. అంత మాటలు అవసరం లేదు. ఏదో కావాలని డిగ్రేడ్ చేసినట్టుగా అనమాట. నీ సంగతి తెలుసు, నీది వరస్ట్ బిహేవియర్ ఇది అదని చెప్తే అసలు ఒక ఛాయాదేవి గారు మాటలాగే ఉందన్నమాట మాధురి గారిది. సో అస్సలు నచ్చలేదు ఆమె బిహేవియర్. ఈమెకి బిహేవియర్ బాలేదని చెప్తుంది కానీ ఆ పర్టికులర్ విషయాల్లో మాధురి బిహేవియరే చాలా వరస్ట్‌గా ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే మొదలైందండి. ఇక్కడ దీనికన్నా ముందర అయితే కనుక అగైన్ చెప్పాను కదా, దివ్య ఇలా అనేసరికి ఇంకా ఎవరు రీతు చౌదరికి కోపం వచ్చింది, బాధ వచ్చింది. ఎందుకు ఇలా అంటారు, ఎందుకు ఇలా అని చెప్పి కాస్త కొద్దిసేపు ఏడవడం ఇవన్నీ కూడా చేసింది. బట్ ఇంకా ఇచ్చి పడేసి ఉంటే బాగుండేది మాధురికి అన్నట్టు అనిపించింది. ఆమె జస్ట్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, ఎందుకు ఇలా చెప్తున్నారు, మేము ఎవరు సపోర్ట్ తీసుకున్నా అన్నట్టుగా చెప్పింది. కానీ అలా కాకుండా అప్పటికే అంటుంది మీకెందుకు నేను ఎవరికి సపోర్ట్ చేస్తే మీరు అందరు సపోర్ట్లు చేసి వీళ్ళందరూ కూడా సపోర్ట్లే చేసుకున్నారండి, ఎవరు సపోర్ట్ లేకుండా ఏమీ లేదు. అది ఇంకా క్లియర్ అవుట్‌గా చెప్తే సరిపోయేదనమాట. ఇంకా ఏడవకుండా ఎక్కువగా అరిచేసరికి ఏడ్చేసినట్టుగా అయిపోయింది. సో అది చేయకుండా ఉంటే సరిపోయేదనమాట. ఇంకా కెప్టెన్సీ టాస్క్‌లో ఏమో మొదలైందండి. దీంట్లో ఏంటంటే డాగ్ అండ్ ద బోన్ ఆ టాస్క్ లాగే అనమాట. ఇది జస్ట్ మధ్యలో ఏమో క్యాప్ పెట్టారు. రన్ చేసుకుని ఎవరైతే బజర్ మోగినప్పుడు వెళ్ళి క్యాప్ తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళు దగ్గర ఉన్నట్టు అనమాట. ఆ క్యాప్ని తీసుకుని వెళ్ళి వేరే కంటెండర్షిప్లో లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నదే అనమాట. ఇది గుడ్ గేమ్. ప్లానింగ్తో ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ నిఖిల్ అయితే పట్టుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నిఖిల్ కన్నా ముందరే ఎవరు ఇమాన్యుయల్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాడనమాట. సో ఆమెను తీసుకుని వచ్చి గౌరవ్కి ఇస్తానేమో గౌరవ్ ఏమో కళ్యాణ్ని తీసేస్తాడు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి తీసేస్తున్నాను. ప్లస్ అందరిలో కూడా కెప్టెన్సీ తనే అయ్యాడు కాబట్టి తను తీసేయడం ఇంకా ఓకే. ఇంకా ఆయన చెప్పేది కూడా అగెయిన్స్ట్గా ఏం లేదు. సో తను ఏమి ఫీల్ అవ్వలేడు, నవ్వుకుంటూ ఉంటాడు అనమాట. నాకు ఈ పాయింట్ చెప్పినందుకు థ్యాంక్స్ ఇదేదని చెప్పి, అంటే నేను స్ట్రాంగ్ అని చెప్పావు కదా అని. ఇంకా ఇమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్ ఇంకా అన్ని కూడా ఇమాన్యుయలే పట్టుకున్నాడండి. సో నెక్స్ట్ రౌండ్లో ఏమో సంజనాకి ఇస్తే సంజన ఏమో ఇక్కడ దివ్యాకి ఇస్తుంది. ఇది నెగిటివ్గా చూడొచ్చా పాజిటివ్గా చూడొచ్చా అంటే నా విషయంలో నా ప్రకారం ఏంటంటేనండి ఇదేం నెగిటివ్ కాదు. ప్రోమోలో అయితే కొద్దిగా నెగిటివ్గా అనిపిస్తారు 50%. బట్ చూసిన తర్వాత నాకైతే నెగిటివ్ ఏమి అనిపించలేదు. తనైతే క్లియర్గా చెప్పారనమాట, నాకు ఈ వ్యక్తి అవ్వకూడదు. బిగ్ బాస్ అదే అంటాడు, మీకు ఎవరు అవ్వకూడదు, మీరు ఎవరిని చూడకూడదు కెప్టెన్సీలో అనుకుంటే కనుక వాళ్ళకి చెప్పండి, వాళ్ళని తీసేయండి అని చెప్పారు. సో క్లియర్గా తనకు అవ్వాలని లేదు కాబట్టి దివ్య అవ్వకూడదు అని చెప్పే ఉంది కాబట్టి ఆబ్వియస్గా తన్నే తీస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరేమో కనెక్షన్లు వీళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుని దివ్య ఇది చేసుకుని ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చారండి, వాళ్ళు సపోర్ట్ చేసుకుని వచ్చినప్పుడు ఆబ్వియస్గా తనకి నచ్చిందా చేస్తుంది. ఇక్కడైతే అందరూ అరిచినా కూడా ఇమాన్యుయల్ ఏం అనలేకపోతున్నాడు మమ్మీ అని చెప్పి. అంటే ఇమాన్యుయల్ తగ్గి అంటే ఇంకేమంటాడు చేస్తుందని చెప్పి. బట్ సంజన గారు అయితే అందరికి అగెన్స్ట్ గెలిచేయడం నాకైతే సూపర్గా నచ్చారండి. ఏదైతే అది నేను అనుకున్నది చేస్తా అన్నది ఆమెను అదే నిలబెడుతోంది. సో ఇదే స్వాగ్ తోటి ఉంటే కనుక ఖచ్చితంగా ఆమె టాప్ 5లో ఉంటారు. లేకపోతే ఇంకా లూస్ మాటల వల్ల అది కొద్దిగా కష్టం అవుతుందన్నమాట. చూడాలి అనమాట. అంటే ఇంకా అవుట్ సైడర్స్ కాదు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ గేమ్ ఏ విధంగా అన్నా చేంజ్ అయ్యి సో షీ మే నాట్ బీ ఇన్ టాప్ 5 అని నాకు అనిపిస్తోంది ప్రస్తుతానికి. బట్ చూడాలి ఎలా జరుగుతుందా గేమ్ అన్నదనమాట. ఇంకా ఇంకోటి కూడా పాయింట్ అయితే చెప్పాలనిపించిందండి, కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేటప్పటికి సుమన్ శెట్టికి దగ్గర కూడా తక్కువ డబ్బులు ఉన్నాయి. యాక్చువల్గా 10,000 తీసుకుని వచ్చి సుమన్ శెట్టి తీసుకున్న వ్యక్తికి సుమన్ శెట్టికే ఇవ్వలేదు వీళ్ళేమో పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దివ్య కానీ తనూజ కానీ. తనూజ కూడా అక్కడ మంచం పైన కూర్చున్నప్పుడు మాధురితో అంటుంది, ఏంటి పవన్ నీకు ఇచ్చేయమంటావా, టీంలో ఇచ్చుకోవాలి కానీ అంటే ఎందుకు టీంలో ఇవ్వాలి, ఇట్స్ నాన్ ఎథికల్ దొంగల టాస్క్. సో అందు గురించి వాళ్ళు చేశారు. పవన్ డిమాన్ కానీ లేకపోతే రితుది అయితే అస్సలు తప్పే లేదు. 100 కాదు 1000%లో తప్పే లేదు. తను ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకుంటే తన ఇష్టం అది. సో దాంట్లో వీళ్ళు ముగ్గురు చెప్పిందంతా కూడా తనూజ కానీ దివ్య కానీ మాధురి ముఖ్యంగా చెప్పిన దాంట్లో అసలు కరెక్ట్ అయితే లేదు.
ఇంక దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి మళ్ళీ మాధురి గారికి ఇస్తే నిఖిల్ని అప్పుడు తీస్తారు. నిఖిల్ని తీయాలి కదా అని దివ్య గొడవ చేస్తుంది ముందర రౌండ్లో. సో ఎందుకు తను తన స్ట్రెంగ్త్ ఉన్నాడు కదా, తను తీసేస్తేనే కదా, ఇది బుర్ర పెట్టండి, కామన్ సెన్స్ లేదు ఇది అని చెప్తుంది. కానీ అక్కడ క్లియర్గా తనకి తెలుసు ఇమాన్యుయల్లే ఎలాగైనా ఆడతాడు అని చెప్పి చెప్తుంది కూడా లైవ్లో. ఇమాన్యుయల్కి కొద్దిగా ఈ పవర్ ఉంది, పరిగెత్తుకుంటే చాలా ఫాస్ట్గా 300 స్పీడ్తో వెళ్తున్నావు నువ్వు, అదే కనుక తను నిఖిల్ అయితే కనుక అసలు అంత స్పీడ్తో వెళ్ళట్లేదు. కానీ నిఖిల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తనకి బడి ఇది చేయడం కొద్దిగా తనకి భయంగా ఉన్నట్టుంది. అంటే ఏమైనా ఫేస్కి దెబ్బలు తగ్గుతా అన్నది ఒకటి. రెండోది, ఈ టాస్క్లో వీళ్ళు ఫస్ట్లో మాట్లాడుకున్న పాయింట్స్ తీసుకోకుండా ఎవరైతే గ్రాప్ చేసి లాగేసుకుంటారో ఆ పర్టికులర్ అలాగే ఉండాలన్నమాట గేమ్. బట్ తను ఏమనుకున్నాడంటే జస్ట్ టచ్ చేస్తే చాలు, లేకపోతే పట్టుకుని ఉంటే చాలు అని చెప్పి. ఇక్కడ సంచాలక లేడు కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ గౌరవ్ క్లియర్గా చెప్తాడండి, బయట నుంచి అరుస్తాడు, నిఖిల్ నువ్వు అది పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటికి రా, అవుట్ ఆఫ్ ద రింగ్ వచ్చిన వాడే గ్రేట్, ఎవరి చేతిలో హ్యాట్ ఉందో వాళ్ళే ఇది అని చెప్పి ట్రై చేస్తాడు. కానీ నిఖిల్కి అది తెలిసినా కూడా నెక్స్ట్ రౌండ్లో దివ్య రౌండ్లో ఏమవుతుందంటే అలా చెప్పి ట్రై చేస్తాడు. బట్ నేను పట్టుకున్నా అని చెప్పి నెక్స్ట్ మాధురికి ఇచ్చే రౌండ్లో అయితే కనుక ఇమాన్యుయల్ లాగేసుకుంటాడు అనమాట. నేను పట్టుకున్నాను అంటే తను తగ్గిపోయాడు అక్కడ నిఖిల్. సో ఆ విధంగా మాధురి గారేమో నిఖిల్ని తీసేస్తారు. ఇక్కడేమో డోంట్ టేక్ ఎనీ ఇది ఛాన్స్ తీసుకోవద్దు అన్నట్టుగా చెప్పి అంటే అక్కడ సంజనాకి ఇవ్వాలా ఇది అన్నట్టుగా యాక్ట్ చేస్తాడు. కానీ బట్ అదేం లేకపోయినా కూడా నిఖిల్ని అయితే తీసేస్తారు. ఇంక దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి మాధురి గారికి మళ్ళీ ఇచ్చి మాధురి గారు ఏమో చెప్తారు నాకే ఇవ్వు ఇదని. ఇక్కడ యాక్చువల్గా రీతు మీద సంజనాది ఎలా గ్రడ్జ్ అనుకుంటారో అప్పుడు రీతుది కూడా మాధురి గారు గ్రడ్జే అనమాట. సో ఆబ్వియస్గా రీతుని తీసేయాలి, ఎందుకంటే తను కిల్ చేసింది కాబట్టి ఏ విధంగా చేసిందా అని చెప్పి. సో ఇందులో ఎవరికి ఫేవర్ చేయాలనుకోకూడదండి. ఇది ఫెయిర్ గేమ్ కాదంటే నా ఉద్దేశం ప్రాసెస్ మొత్తం కూడా అంతా ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు నచ్చిన వాళ్ళే చేసుకుంటారు అనమాట. సో ఇందులో నువ్వు ఎందుకు ఇలా చేసావు, అందుకు అలా చేసావు అని చెప్పి అడిగితే తప్పైతే ఎదుటి వాళ్ళు ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు అనమాట. ఇంక దాని తర్వాత రీతు కూడా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ సంజనాకి ఇచ్చి తనూజకి చేయమంటారు. ఈ తనూజకి చేసే లాస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ పట్టుకున్నాడు కాబట్టి తనూజనే నేను చేస్తాను రా, నేను ఖచ్చితంగా నిన్నే చేస్తాను ఇదని. ఎందుకంటే తనకి తెలుసు దివ్యాకి తప్పితే ఇంకెవరికి వచ్చినా ఓకే, బట్ ఇమాన్యుయల్లే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టుగా సంజన అనుకుంది కాబట్టి అక్కడ తనూజని ఎత్తి తీస్తుంది. బట్ ఈ రౌండ్ స్టార్టింగ్లో అయితే కనుక తనూజ అయితే కనుక ఇమాన్యుయల్ బ్రతిమలాడుతుందండి, దయచేసి నన్ను తీయొద్దు, నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, నాకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వు, ఎందుకు ఇదని. అదంతా కూడా కట్ చేస్తాడు, ఎందుకంటే పిఆర్ ఫర్ తనూజ కాబట్టి. తనూజకి ఎక్కువ పిఆర్ ఉండేసరికి తన్నే సపోర్ట్ చేయడం ఇది చేస్తున్నాడు బిగ్ బాస్. సో ఇది చాలా చీప్గా అనిపిస్తోంది అనమాట. అనవసరంగా అంటే ఏదో స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ స్టార్మా పిల్లల్ని పోషించినట్టుగా చేస్తున్నందుకు చాలా చిరాగ్గా ఉందన్నమాట. ఆ పర్టికులర్ తనుజాని అలా సపోర్ట్ చేస్తుంటే బిగ్ బాస్. ఇదే విషయం అంటే చూపించుంటే ఎలా ఉండేదా అన్నది ఒక నాకు అలా అనిపించింది అనమాట. ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేయడం తనుజాని అన్నట్టుగా అనిపించింది. సో ఇంకా లాస్ట్కి ఇమాన్యుయల్ అయితే అయిపోయారు. ఇక్కడేమో సంజన అయితే స్పీచ్ ఇస్తుంది, నేను ఎప్పుడో చూడాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకుని తనూజ అండ్ ఇమాన్యుయల్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా నాకు ఇమాన్యుయల్లే కావాలనుకుంటాను, ఇంకెవరు వద్దు, ఇమాన్యుయల్ గెలిచినందుకు చాలా చాలా హ్యాపీ అని చెప్పి తనైతే మొత్తానికి ఇది అవుతుంది. ఇంక దీని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూర్చొని చర్చించుకుంటూ ఉంటాడు, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, ఇది అనే హ్యాపీగా మంచిగా ఉంటారు. బట్ ఇంకా సడన్గా ఏమో మన తనుజ గారికి ఏమో కళ్ళు తిరిగినట్టు అయ్యి ఇంకా అక్కడి నుంచి పడిపోతారనమాట. కళ్ళు తిరిగినట్టు కాదు, తనకేంటో అప్పుడు ఏదైనా ఆస్తమా ఉందా ఏమో మనకి తెలియదు. నాకైతే కొద్దిగా డ్రామా అయితే వేసింది అన్నట్టుగానే అనిపించిందండి, మీరు తప్పుగా తీసుకున్నా కూడా. ఎందుకంటున్నానంటే అంతవరకు బాగానే ఉంది, పొద్దున్నుంచి బాగానే ఉంది, మళ్ళీ ఓడిపోతున్నాం అని చెప్పి ఇది తీసుకోలేకపోయారు అన్నట్టుగా అనిపించింది. ఓడిపోతున్నా అని చెప్పి ఎక్కువ ఆలోచన చేసినా కూడా ఇది, కానీ హెల్త్ బాగాలేదు, దానివల్లే దగ్గు వస్తుంది, చూడట్లేదా ఇది వస్తుంది, ఆయిషాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇదంతా ఏమీ లేదండి. తనకి బాగానే ఉంది. ఇంకా లైవ్లో చూశాను కాబట్టి లైవ్లో ఫుల్ జోష్గానే ఉన్నారు దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా. సో నా పరంగా అయితే కనుక తనేమో అక్కడ అంత సివియర్ సిక్ అయినట్టుగా ఏమీ లేదనమాట. ఎందుకంటే దాని తర్వాత మెడికల్ రూమ్కి పట్టుకెళ్తారు, అక్కడ కూడా లేచి కూర్చుంటుంది, బాగానే ఉంటుంది, అంతా ఇదనమాట.
కొద్దిగా డ్రామా అయితే చేసిందనిపించింది. ఇంక ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే ఏడుస్తారు. కళ్యాణ్ అయితే ఎక్కి ఎక్కి ఏడుస్తాడు. ఇక్కడేమో మాధురి ఈ ఒక్క పాయింట్‌లో బాగా నచ్చారండి. వచ్చి ఏంటి బయట జనాలు చేస్తారు ఎందుకిలా చేస్తున్నావు? ఛీ! అని అంటారనమాట. ఛీ! అనకుండా ఉండాల్సింది బట్ మనకు అదే ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే నువ్వు చేసిందేంటి ఆ అమ్మాయి గురించి నువ్వు ఎడుతున్నావు. అది కళ్ళు తిరిగి తినకతే సరిగ్గా కళ్ళు తిరిగి పడింది. అంతే తప్పితే ఏదో అయిపోయినట్టుగా ఏడుస్తావేంటి అన్నట్టుగా అరిచేసి వెళ్ళిపోతారనమాట. సో, అక్కడ కొద్దిగా సూపర్‌గా అనిపించారు. మంచి మాట చెప్పారు. లేపోతే ఏంటి ఓవర్ యాక్షన్ అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాతేమో ఇంతకీ అలా అంటారు గానీ, ఈమె గూడా ఎళ్ళిపోయి అక్కడికెళ్ళి ముద్దులు పెట్టేసుకోవడం తనూజని. ఈ సపోర్ట్ సిస్టమ్ లేనిదే తనూజ బండయితే కదలదండి. ఇది ఇంకా మళ్ళీ ఓ 10 డేస్‌కి సపోర్ట్ కావాలి గాబట్టి, అంటే ఓ 2 వీక్స్‌కి ఇంకా కావాలి గాబట్టి, ఖచ్చితంగా అందు గురించే ఈ డ్రామా చేసినట్టుగా అయితే అనిపించింది. లేచి కూర్చొని దాని తర్వాత అంటే మెడికల్ రూమ్‌లో నుంచి వచ్చిన తర్వాత ఇంకా తినేమో ముద్దు పెట్టేసుకొని మంచిగా ఉండు, ఇదిగా ఉండు అంటే మీరెందుకు అరుచుకున్నారంటే, రమ్య నీకు సపోర్ట్ చేస్తున్నాను, సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటున్నానని జెప్పి నన్ను అంటున్నది. నాకెవరితో ఇష్టం ఉంటే నేను వాళ్ళతోటే ఉంటా కదా! నేనెందుకు డ్రామాలు జేస్తాను అన్నట్టుగా అంటుందనమాట. అంటే రమ్య వీరి మీద అరుస్తుందనమాట. నేనేం బాండింగ్‌లు పెట్టుకోను. నిజంగానే ఇక్కడ ఆ ముక్క అన్న వ్యక్తే మళ్ళీ ఇక్కడికొచ్చి భుజాలు తడుముకుంటే ఆమె డైలాగే ఆమెకు చెప్పాలనిపిస్తుంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. ఈమె బాండింగ్‌లు పెట్టుకోనని జెప్పి మాధురి గారు ఫుల్ ఫేక్ బాండింగులతోటి ఇద్దరు తనూజ అండ్ మాధురి నడుస్తున్నది హవా. ఇంకా అలాగే ఇక్కడేమో కళ్యాణ్ వచ్చి అడుగుతాడు ఎలా ఉంది ఇది అని చెప్తే తినేమో నేను చాలా కష్టపడుతున్నానురా. నేను ఎందుకు ఫీవర్ ఉన్నా, కళ్ళు తిరిగినా, ఏదో జరిగినా ఎందుకు చేస్తున్నాను. ఓన్లీ కెప్టెన్సీ రావడం గురించే అంత ఫేక్ డ్రామా అన్నట్టుగా అనిపించిందనమాట. ఇప్పటి వరకు లేనిది సడెన్‌గా లాస్ట్ దగ్గర ఇంకా అని చెప్పి చేయడం ఎందుకా అనిపించిందనమాట. ఆ యాక్టింగ్ ఇదంతా. ఇంకా దాని తర్వాత ఆహ్, నైట్ అవుతుంది. ఇక్కడ నైట్ వచ్చి తనేమో కళ్యాణ్ వచ్చి కూర్చొని అడుగుతాడు, "ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో ఇది" అని చెప్పి. "నువ్వెందుకు ఏడ్చావో అది చెప్పు. నువ్వు ఇది ఎందుకు ఏడ్చావు" అంటే, "లేదు నాకు కెప్టెన్సీ పోయిందనే ఏడ్చానని" చెప్పి కవర్ చేస్తాడు గానీ, ఇది కవరింగ్ కాదని తనకి తెలిసి ఇది కొద్దిగా ఓవర్ డ్రామా ఇంకా ఎక్కువైపోయినట్టు అనిపించిందండి. తను చెయ్యి పట్టుకొని కూర్చోవడం. ఇదంతా గూడా అస్సలు నచ్చట్లేదు. ఇదే సంజన చెప్తేనేమో అదేదో పెద్ద ఇది సంజన ఎలా అంటారు, ఇది తిని ఆడలేదా ఇది అదని చెప్పడం ఇదే నాకు అసలు అర్థం కాలేదు. బయట జనాలు గూడా అలాగే ఉన్నారు. ఈ రివ్యూయర్స్ యొక్క మాయలో పడిపోయి అంటే నువ్వు రివ్యూయరే కదా అని నన్ను అడగొచ్చు. నేను చెప్పేది అక్కడున్నవి ఏం జరిగాయి అన్నది చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎవరిని గూడా నేను ఆహ్, మ్యానిపులేట్ చేయట్లేదనమాట. నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. సో, సంజన గారు చెప్పినట్టుగా ఈయన గేమ్ మొత్తం గూడా తనుజ చుట్టే తిరగడానికున్నది. ఈ వీక్ చూసాం గదా! ఏం ఆడారా అన్నది మీకు తెలుస్తోంది. సో, కళ్యాణ్ అయితే గనక ఇంకా ఇలా చేస్తే గనక తన గ్రాఫ్ అయితే మళ్ళీ పడడం గ్యారంటీగా జరుగుతుంది. ఆయన ఏమంటాడంటే, "నేను ఈ వీక్ ఉంటానో, ఉండనో తెలీదు. ఉంటే గనక నీకో మాట చెప్తానని" చెప్తాడనమాట. ఈ ఏడుపు గురించి ఎందుకు ఏడ్చానని చెప్పడానికి. నీ గురించే ఏడ్చానని చెప్తాడు అంతే. అంతకు మించి ఏం లేదు. ఆ డ్రామాని అనవసరంగా షో చేశాడు 'బిగ్ బాస్' అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో, ఇదండి నా ఒపీనియన్. మీరు నన్ను ఏమనుకున్నా గూడా దయచేసి కమెంట్ అయితే చేయండి. తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకు తిట్టుకున్నారా? ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తిట్టుకున్నారా అన్నది కమెంట్ చేయండి. థమ్స్ అప్ ఇవ్వండి. లేదంటే థమ్స్ డౌన్ ఇవ్వండి. నేను తెలుసుకుంటాను. దయచేసి మా ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. అలాగే మమ్మల్ని ముందరికి నడిపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికొస్తాం. అంతవరకు బాయ్ అండి.